పేరు కొండా కౌశిక్. నేను సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ మండల కార్యదర్శిని. ఈరోజు మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, అయ్యా మా డ్రైనేజీ పైపులు మొత్తం లీక్ అవుతా ఉన్నాయి. ఆ లీక్ అయిన క్రమంలో ఆ వాటర్ మొత్తం వచ్చి ఈ డ్రైనేజీ బురద ఏదైతే ఉందో ఆ బురదలో మొత్తం ఆ నీళ్లు కలుషితం అయిపోయి ఆ నీళ్ళు మొత్తం కూడా మళ్ళీ ఏదైతే లీక్ అయినటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపులోకి ఆ బురద నీరు మొత్తం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కుళాయిలు తిప్పిన టైంలో అయ్యే నీళ్ళు మాకు బిందెలలోకి వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు తెలుపుతా ఉన్నారు. కాబట్టి సంబంధిత అధికారులకి మేము ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో ఈ యొక్క చర్ల మండలంలో మొత్తం కూడా చూసుకుంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి, మొత్తం 26 పంచాయతీలో మొత్తం చూసుకున్నట్లయితే ఈ డెంగ్యూ జ్వరాల మీద, మలేరియా జ్వరాల మీద మొత్తం హాస్పిటల్లో మొత్తం నిండిపోయినటువంటి ఊరు ఏదన్నా ఉందంటే అది కొత్తపల్లి గ్రామం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సంబంధిత అధికారులారా, మీకు 2 చేతులైతే దండం పెడతా ఉన్నా. మీరు కొత్తపల్లిలో ఎందుకు వస్తూ ఉన్నాయి? కొత్తపల్లిలోనే ఎందుకు జ్వరాలు వస్తూ ఉన్నాయి? కొత్తపల్లిలోనే ఎందుకు దోమలు ఎక్కువైతా ఉన్నాయి? కొత్తపల్లిలోనే ఎందుకు ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు రోగాల బారిన పడి అని మీరు అడిగినప్పుడు, మీరే కదా ఇలాంటి పైపులు మొత్తం లీక్ అవుతూ ఉంటే ఈ పైపుల మొత్తాన్ని మీరు ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ పని చేయకపోవడం కారణంగానే ఖచ్చితంగా ఈ యొక్క కొత్తపల్లి గ్రామస్తులు ఆ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వైఖరే దీనికి నిలువెత్తి నిదర్శనం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు తక్షణమే ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ బురద నీరు తాగుతున్నాం మహాప్రభు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క సమస్యని తక్షణమే మీరు పరిష్కరించి వారు రోగాల బారిన పడకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలని, తద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పి మా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా ఇదే బాధ్యతలు మొత్తం ఐక్యం చేసి ఉద్యమించడానికి సైతం వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.